హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు మేము ముందుకు కొత్త నోటిఫికేషన్తో రావడం జరిగింది. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. మాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలకాడులో మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది కేరళ ఉంది. మనకి పోస్ట్ కోడ్ వచ్చి 24201, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ గ్రూప్ ఏ. ఏజ్ లిమిట్ వచ్చి మనకి 45 ఇయర్స్ దాకా ఉంది. ఎంఈ ఎంటెక్ చదివిన వారు దీనికి ఎలిజిబుల్గా ఉన్నారు. బిఈ బీటెక్ 55 మార్క్స్ ఉన్నవారు కూడా మనకి దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి బేసిక్ పే 56,100 నుంచి 1,77,500 వరకు ఉంది. అంటే మనకు ఒక టీఏ డిఏలు అన్నీ కలుపుకుని మనకి ఒక 90,000 దాకా మనకైతే ఒక పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్కి అయితే మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది. పోస్ట్ కోడ్ 24202, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ గ్రూప్ బి. 35 ఇయర్స్ లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్ డిగ్రీ అని ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన వారు, నీకు 60% మార్క్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారు, మనకు పాలిటెక్నిక్లో ఎవరు చదువుతారో వారు కూడా 60% మార్క్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీని బేసిక్స్ అయితే మనకి 35,400, అంటే మనకి ఒక 50,000 నుంచి మనకి శాలరీ పర్ మంత్ శాలరీ అయితే మనకి అవుతుంది. అన్రిజర్వ్ ఒకటి, ఓబీసీ ఒకటి. పోస్ట్ కోడ్ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ గ్రూప్ బి. 35 ఇయర్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 60 మార్క్స్. తర్వాత జీపీఏ ఉంటే 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. వీరికి కూడా మనకి ఒక 60,000 నుంచి అయితే మనకి శాలరీ అయితే మొదలవుతుంది. ఇది కూడా అన్రిజర్వ్ ఒకటి ఉంది. తర్వాత పోస్ట్ కోడ్ వచ్చి 24204, 24205, 24206, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ గ్రూప్ బి కోసం. ఇది 35 ఇయర్స్, ఎస్ఎస్సీలు క్వాలిఫికేషన్ బిఈ బీటెక్ ఎంఎస్సి ఎంసీ చదివిన వాళ్ళు మనకి అప్లై చేసుకోవచ్చు. దీనికి 35,400 నుంచి బేసిక్ పాయింట్ ఒక 60,000 దాకా మనకి అన్నీ కలుపుకుని ఒక 60,000 రావడం జరుగుతుంది. బిఎస్సి చదివిన వారు, డిప్లొమా చదివిన వారు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఒక 60,000 రావడం అయితే జరుగుతుంది. దీనికి ఓబీసీలకి ఈడబ్ల్యూఎస్కి అయితే ఒక్కొక్క వేకెన్సీ ఉంది మనకి. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అయితే అన్రిజర్వ్డ్ 2, ఎస్సీ ఎస్టీలకి ఒక్కొక్కటి వేకెన్సీ అయితే ఉంది. ఇన్విటేషన్ ల్యాబ్ దానికోసం బిఈ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అయితే మనకి 60 మార్క్స్ ఉన్నవారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ ఒకటి, ఎస్సీ ఒకటి అయితే ఉన్నాయి మనకి. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారికి అయితే అన్రిజర్వ్డ్ ఒకటి, ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది. డిప్లొమా చదివిన వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. పైదానికైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. కింద దానికైతే మనకి డిప్లొమా చదివిన వాళ్ళకైతే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్, తర్వాత మీరు బిఈ బీటెక్ ఎంఎస్సీ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎంసీఏ 60%, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 1, బీఎస్సీ కంప్యూటర్ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. మనకి ఏజ్ క్వాలిఫికేషన్ 35 ఇయర్స్ ఏజ్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత జూనియర్ సూపరింటెండెంట్ గ్రూప్ బి, దీనికి కూడా మనకి 35 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ చదివి ఉన్నారో వారు 60% నార్మల్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చదివిన వాళ్ళు అయితే 55% ఉన్నారని అప్లై చేసుకోవచ్చు. వీరికి అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ 1, ఎస్టీలకి దీనికి అయితే అప్లై చేసి ఎవరికి దీంట్లో అయితే ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్ వచ్చి ఉండాలి. దీంట్లో పోస్ట్ కోడ్ 6, పోస్ట్ కోడ్ 24210, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సిస్టమ్ గ్రూప్ బి కోసం 35 ఇయర్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎంసీ చదివిన వాళ్ళు, బిఈ బీటెక్ ఎంఎస్సి చదివిన వారు. తర్వాత ఇది కూడా మనకు ఒక 60,000 నుంచి మనకి శాలరీ అయితే మొదలవుతుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. అన్రిజర్వ్ కోసం ఒకటి. పోస్ట్ కోడ్ మనకి 211, 212, 213, జూనియర్ టెక్నీషియన్ గ్రూప్ సి. ఇదైతే 27 ఇయర్స్
లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇది మనకి ఎస్ఎస్సి 2 years చదివినోడు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. దీని బేసిక్ వచ్చి 21,700, అంటే మనకి ఒక 35,000 నుంచి శాలరీ అయితే దీనికి మనకి దొరుకుతుంది పర్ మంత్. దీంట్లో మనకి మెకానికల్ ఇంజనీరింగ్ ఎస్టీల కోసం ఒకటి ఉంది. తర్వాత ఫిజిక్స్, తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఫిజిక్స్ ఎవరు చదివారో వాళ్ళకి అండర్ రిజర్వ్డ్ ఒకటి, ఓబీసీ ఒకటి ఉంది. దీంట్లో సివిల్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ 3 years డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివినారు, అండర్ రిజర్వ్ ఒకటి. తర్వాత ఎస్ఎస్సి 2 years ఐటీఐ సివిల్ ఇంజనీరింగ్ చేసిన కూడా వారు ఎలిజిబుల్. దీనికి ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ జూనియర్ అసిస్టెంట్, పోస్ట్ కోడ్ వచ్చి 24214, 27 years దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఎవరు చదివారో వారు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 3 ఇది కూడా మనకి ఒక 35,000 నుంచి అయితే శాలరీ మనకి మొదలవుతుంది. అండర్ రిజర్వ్డ్ 3, ఓబీసీకి ఒకటి, ఎస్సీకి ఒకటి అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీకు చాలా వేకెన్సీస్లో అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. దీనికి క్యాండిడేట్ ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి లాస్ట్ డేట్ మార్చి 8 దాకా ఉంది. మనకి దీన్ని ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సింది ఇవ్వడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. వారు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఐఐటి పాలకోడ్లో మనకి దీనికి అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మీరు చదివి ఆన్లైన్లో అప్లై చేయండి. మీకు చేసుకున్న తర్వాత దీనికి అప్లై చేసుకున్న తర్వాత ఫీజు ఎలా ఉంటుందంటే ఫీజు మనకి ఒక 200 రూపాయలు ఫీజు ఓన్లీ ఎవరికి ఉంటుందంటే జనరల్ క్యాండిడేట్ కోసం 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి అయితే నో ఫీజు ఉంటుంది. తర్వాత ఇది ఆన్లైన్ అప్లికేషన్ మనం దగ్గర పెట్టుకుని ఉంచుకోవాలి. దానికి ఉంచుకుని మనం ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుని అప్లై చేయండి. మళ్ళీ చెప్తాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలకోడలో మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మంచి జాబు, కాలేజీలోను ఐఐటి కాలేజీ. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మీరంతా దీనికి అప్లై చేసుకుని పూర్తి డీటెయిల్ మనకి ఐఐటి పాలకోడలో చూసుకుని మీరు అప్లై చేయండి. దీని నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలని దానికి లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. చాలా ఉన్నాయి, మనకి ఒక 10 చాలా వేకెన్సీలు ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇలాగా దీన్ని కంపల్సరీ అప్లై చేసుకుని మీరు వెబ్సైట్లోకి వెళ్ళాలంటే మీకు http.iitpkd.ac.in వెళ్ళాలి. https://iitpkd.ac.లోకి వెళ్ళి మీరు దీన్ని అయితే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో నోటిఫికేషన్లు మీ ముందుకు తీసుకురావాలంటే మన ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. కంపల్సరీ లైక్ చేయాలని కోరుతూ ఓకే బాయ్.